అయిపోయింది. ఇప్పుడు తమ టార్గెట్ అంతా పశ్చిమ బెంగాల్ అని బీజేపీ నాయకులు చెప్తున్నారు. వాస్తవంగా బెంగాల్లో బాగా వేసేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేసింది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో బీజేపీ అక్కడ పుంజుకోలేకపోయింది. అనేక ప్రయత్నాలు చేసినా బెంగాల్ ప్రజలు బీజేపీని ఆదరించలేకపోయారు. అయితే 2021లో జరిగిన ఎన్నికల్లో 65 స్థానాలను తగ్గించుకొని ప్రధాన ప్రతిపక్షంగా వితరించింది. ఇప్పుడు వచ్చే ఏడాది జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలన్నది బీజేపీ పెట్టుకున్న లక్ష్యం. ఈ క్రమంలోనే అనేక రూపాల్లో పార్టీ ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారిన కీలక అంశం చొరబాటుదారులు. ఈ విషయాన్ని బీజేపీ సీరియస్ గా తీసుకుంది. చొరబాటుదారులను సహించేది లేదని, వీరిని మమతా బెనర్జీ ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందన్నది ప్రధానంగా వారు చెప్తున్నారు. చొరబాటుదారులు పశ్చిమ బెంగాల్ ప్రజల హక్కులను, ఆస్తులను, అవకాశాలను కూడా దోచుకుంటున్నారని ఇటీవల ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు పశ్చిమ బెంగాల్లో అమలు కావడం లేదు. ఉదాహరణకి పీఎం కిసాన్ యోజన, పీఎం ఆవాస్ యోజన పథకాలు బెంగాల్లో అమలు కావడం లేదు. ఇది కూడా బీజేపీకి కలిసొచ్చే అంశంగా మారుతుంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు రావడం లేదని, తమను అప్పులు చేసుకుని రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని కోరుతుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గత కొన్నాళ్లుగా ఆరోపణలు చేస్తున్నారు. దీనికి బీజేపీ నుంచి బలమైన ఎదురుదాడి కూడా జరుగుతోంది. రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచుకోవడం చేతకాని మమతా బెనర్జీ తమపై నిందలు మోపుతోందని రాజకీయాలు చేయడం వరకే ఆవిడ పరిమితమవుతున్నారని మరో కొత్త వాదనను బీజేపీ ప్రజల్లోకి తీసుకువెళ్లింది. ఇక ఇటీవల బీహార్లో జరిగిన ఓట్ల చోరీ అంశాన్ని కూడా మమతా బెనర్జీ గత కొన్నాళ్ల కిందట వరకు ఆయుధంగా మార్చుకున్నారు. ఇటీవల కూడా ఆమె తన రాష్ట్రంలో సర్ ప్రక్రియను కొనసాగించడానికి వీల్లేదని ఉద్యమాలు చేశారు. కానీ సర్ ప్రక్రియను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదన్నది బీహార్ ఎన్నికలు స్పష్టం చేశాయి. అనేక అంశాలు బీజేపీకి పశ్చిమ బెంగాల్లో కలిసొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బెంగాల్పై బీజేపీ నేతలు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అయితే బెంగాల్ ప్రజల్లో దీదీగా ముద్ర వేసుకున్న మమతా బెనర్జీని అక్కడి ప్రజలు వదులుకుంటారా, బీజేపీకి పట్టం కడతారా అనేది చూడాలి. ఏదేమైనా ఎంచుకున్న అంశాలైతే మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి. బీజేపీ చేసే ప్రణాళికత రాజకీయాలు సక్సెస్ అయితే బెంగాల్ కూడా కమలం ఖాతాలో పడ్డం ఖాయమన్నది పరిశీలకులు చెప్తున్నమాట.